సిమెంట్ సంచుల పరిస్థితి ఇట్లా. దీంట్లో ఇంత అవినీతి జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. కావాలంటే మరి ఏమనుకోవాలన్నారేమో అనుకుంటున్నా. చూడండి మొత్తం పూర్తి కాలేదు, ఇటువరకు అయిపోయినట్టే. వాళ్ళకి ఎంతవరకు కంప్లీట్ అయిందనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఇట్లా ఇట్లో చూడొచ్చు మీరు ఒకసారి. చూడండి సిమెంట్ ఇట్లో ఇంత విచ్చలవిడిగా చూడండి ఇట్లాగా. ఇవి ఎంత వృధా, ఇది ఎవరు డబ్బు? ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే పన్నుతో మీరు ఇలా ఇవన్నీ స్కీమ్లు చేసి ఇచ్చేది. అయినా ఇట్లా ఎందుకు అట్లా చేస్తారు? ఇస్తే పూర్తిగా ఇవ్వండి. ఇవన్నీ అవసరం లేదు. నా అభిప్రాయం, ఇవన్నీ కట్టించే అవసరం లేదు. తాత్కాలికంగా వాళ్ళకి రేకుల షెడ్ వేసి వేయండి. వాటరు, కరెంటు, ఇంకోటి వచ్చి ఒక అర్బన్ సెంటర్ హెల్త్ లాగా అట్లా ఏర్పాటు చేసి ఇలాంటివి కట్టకుండా వాళ్ళకి రేకుల షెడ్ ఇస్తే బ్రహ్మాండంగా వాళ్ళకి ఇల్లు కట్టే ఇవ్వచ్చు మీరు. అట్లా ఇస్తే కూడా ఎందుకు ఇలాంటివి చేసి మీరు ఇన్నిగా కొన్ని సంవత్సరాలుగా ఇట్లే అర్థం డబ్బు ప్రజాధనం వేస్ట్. చూడండి నేనేం చెప్పాను, మీరే చూడొచ్చుగా. అక్కడ రాళ్ళు పాడేశారు, ఆడు పాడేసినారు. ఇదంతా వేస్ట్. ఎవరికి పోతుంది ఇదంతా? ప్రజల సొమ్మే కదా. చూడండి చూడొచ్చు మీరు. ఒక్కటి కూడా పూర్తి అయినట్టు కనపడడం లేదు. చూడండి బేస్మడం వేశారు. ఇక్కడ టాప్ చీలిపోయినాక రెడీగా ఉంది పైన. అటు చూడొచ్చు మీరు. టాప్ పైన మొత్తం చీలిపోయినాక సిద్ధంగా ఉంది ఆడ. ఇటు చూడండి. చూడండి ఇల్లు చూడండి. పైన టాప్ మొత్తంగా చీలిపోయి వచ్చింది, అయిపోయి పడుతుంది అది. ఈ వర్షాకాలంలో అయితే అన్నీ పడిపోయినాకి సిద్ధంగా ఉంది మరి అది. చూడండి మీరు సరే. ఇటు చూడండి ఇట్లాగా అవన్నీ వేస్ట్గా ప్రజాధనం వేస్ట్ చేస్తారు కదా. చీలిపోయినాక రెడీగా చూడండి మీరు. మెట్టి కాడ పైన చూడండి. ఒకసారి ప్రజలు కూడా గమనించాలా, చూడాలా. అధికారులు కూడా ఎందుకు వీటిపైన ఎందుకు అంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? ప్రజలైతే ఏమి, అధికారులు అయితే ఏమి, ఎందుకు పూర్తి కావడం లేదు ఈ ప్రాజెక్ట్? ఇది చూడండి మీరు. ఇట్లా పోయినా ఆడపోయినా ఇదే పరిస్థితి. ఇంకా ముందు అయిపోయి ఇట్లా ఇంకా ముందు ఆడ అట్లా వెళ్ళి చూసి ప్రయత్నం. ఇది చూడండి ఈ సిమెంట్ ఇది ఊకే రాదు. ఇది చూడండి ఎంత వేస్ట్ చేశారు ఇక్కడ. మొత్తం కాంకరు, సిమెంటు మొత్తం వేస్ట్ అయినట్టే కదా. ఎట్లా పారేశారు? దండికుండా ఇలా అట్లా చూడాలనుకుంటే చాలా లోపాలు ఉన్నాయి. మరి ఎందుకు వీటిపైన స్పందించడం లేదు అధికారులు? ఏమో మరి అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏదైనా కానీ, పాత ప్రాజెక్టులు అయినా కానీ మీరు పూర్తి చేసి ప్రజలకు ఇవ్వండి. ఏ ప్రభుత్వం అయినా రాని, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ అనేది కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సొమ్ముతోనే, ప్రజల డబ్బుతోనే మీరు ప్రాజెక్టులు చేసేవి, కట్టించేది. చూడండి సార్ చూడండి.